రైట్ గా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై కాకినాడలో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, ఇక పోలీసులు విచారణ చేసి అసలు నిజాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు బయటకు వచ్చే వరకు శాంతి పోరాటం చేస్తామని పాస్టర్లు తేల్చి చెప్పారు. క్రైస్తవ్యం ప్రారంభమైనప్పుడు మరి అపోస్తులను చెరలో పెట్టేశారు. చెరలో పెట్టేస్తే సువార్త ఆగుద్దనుకున్నారు, కానీ చెరలో సువార్తకులను బంధించగలిగారు, కానీ సువార్తను ఆపలేకపోయారు. జవహర్లాల్ నెహ్రూ గారు మరి ఆరంభంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ముస్లింలను వేరే దేశానికి పంపేశాం, ఇప్పుడు క్రైస్తవులు కూడా తోలేస్తే బాగుంటుంది అన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు, క్రైస్తవులను నిద్ర లేపకండి, వారు లెగిస్తే మరి సింహాల్లాగా ఉంటారు, నిద్రిస్తున్న సింహాలను లేపొద్దన్నారు. కనుక మరి తేనె పుట్టను రేపినట్లు రేపారు. వారు అనుకుంటున్నారు ఎవరైతే హతమార్చారో ఇక క్రైస్తవ్యం భయపడిపోద్దని. లేదు, ఇప్పుడు సువార్త రోడ్డు మీదకి వచ్చింది, ఇక ఇది ఆగేది లేదు. ఒక్క ప్రవీణ్ పగడాల గారిని చంపితే తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది మరి ప్రవీణ్లు లెగుస్తారని మీకు గుర్తు చేస్తున్నాం. మరి పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని నిరసిస్తున్నాం. ఆయన మరణం మా అందరినీ కలిసివేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజానికం, క్రైస్తవ లోకం చాలా దుఃఖంలోకి వెళ్ళిపోయాం. అయితే మా యొక్క నిరసన ఏంటంటే ఈ యొక్క మరణం ఎలా జరిగింది, ఆ విషయాలు నిజాలు పబ్లిక్కి తెలియచేయాలని మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం. కనుక దేవుడు సహాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. మరి ఈరోజు ఆయన కుటుంబానికి దేవుడు సహాయం చేయాలని కోరుతున్నాం. అలాగే మరి ఈ యొక్క శాంతి ర్యాలీ శాంతియుతంగా జరుగుతుంది. మేము ప్రభుత్వానికి సహకరిస్తున్నాం, న్యాయం జరగాలని కోరుతున్నాం. మీ అందరికీ థ్యాంక్ యూ.